మీదే ఫుడ్, మీరు అలా చెప్పుకోవడానికి అవసరం ఏముంది? సరే తిన్నారు, ఓకే, నో ప్రాబ్లం, పర్లేదు, నేను బిల్ వేసాడు, నేను ఇస్తా, కానీ నాకైతే కాంప్లిమెంటరీ కావాల్సిందే అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్. ఇవన్నీ పంచాయతీ అవ్వకపోతే నేను స్విగ్గీలో తీసేసుకుందామని అనుకున్నా, బట్ దే వర్ మేకింగ్ ఇట్ వెరీ అగ్లీ. అండ్ నేను దాన్ని అగ్లీ స్టేజ్లో తీసుకొని రావాలని ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఆ ఉద్దేశంతోనో నేను ఆ పంచాయతీ కూడా స్టార్ట్ చేయలే. దెన్ 11 o'clock, సమ్వేర్ అరౌండ్ 11 o'clock లాస్ట్ ఐటమ్ అండి, మేము బిల్ తీసుకొస్తాము అని చెప్పి 11 o'clock నుంచి స్టార్ట్ అయింది గోలంతా. 11:30 వరకు బేసిక్గా డిస్కషన్స్ అంతా అయింది. బ్యాండ్ వాళ్ళతో కేక్ కట్ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దే ఆల్సో న్యూ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, బట్ వాళ్ళకున్న కమిట్మెంట్స్ వల్ల వాళ్ళు బయలుదేరిపోయారు. తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ వన్ లెఫ్ట్ 1 hour, ఆల్మోస్ట్ 1 hour నేను లైవ్ చేశాను. అప్పటికి నేను లైవ్ ఎందుకు చేశా? నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ ఫర్ కాంట్రవర్సీ, నాట్ ఫర్ లైక్స్, నాట్ ఫర్ సబ్స్క్రైబర్స్, బట్ ఓన్లీ అన్ అవేర్నెస్ దట్ ఇలా ఏదో జరగబోతుంది ఆర్ జరుగుతుంది. ఐ వాంట్ విట్నెస్ అంతే, నాట్ ఈవెన్ అ ప్రూఫ్, ఐ వాంట్ అ విట్నెస్. సో ఫార్చునేట్లీ టెక్నాలజీని నేను రైట్ వేలో వాడుకున్నా. థ్యాంక్ గాడ్ ఫోన్ నా చేతిలో ఉంది. బికాజ్ మొన్న బేబీలాన్లో జరిగిన ఇష్యూలో వాళ్ళు ఫోన్స్ కూడా లాగేసుకున్నారు చేతిలోంచి. సో అది నేను ప్రాపర్గా యూస్ చేసి మా ఫ్రెండ్ని కూడా చెప్పాను, నువ్వు కూడా రికార్డ్ చేయి, ఇన్ కేస్ నా ఫోన్లో బ్యాటరీ డౌన్ అయింది ఏమైనా అయినా ఇట్ విల్ స్టిల్ కంటిన్యూ అని చెప్పి. సో మా ఫ్రెండ్ ఒక్క ముక్క మాట్లాడలేదు. హీ వాజ్ జస్ట్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాస్ టెలింగ్ అండ్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఐ విల్ డీల్ ఇట్ ప్రాపర్లీ. సో హీ లెఫ్ట్ ఇట్ ఆన్ టు మీ. తర్వాత దే స్టార్టెడ్ షట్టింగ్ ఆఫ్ ద హోల్ స్పేస్. 17 members ఉన్నారు, 17 బౌన్సర్స్తో పాటు స్టాఫ్, మేనేజర్, సో కాల్డ్ ఇన్వెస్టర్స్, ఓనర్స్, వాట్ ఎవర్.